శత్రువుల ఎడల మన యొక్క విధులు ఏ విధంగా ఉండాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, మన శత్రువులను ప్రేమించుడే, మిమ్మల్ని దూషించు వారి కొరకు మేలు చేయడం దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మనము శత్రువులను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మలను బాధించు వారి కొరకు ప్రార్థన చేయడం దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. శత్రువులను మనము దీవించేటువంటి వారంగా ఉండాలి. మొదటిగా మనము శత్రువులను ప్రేమించాలి. రెండవదిగా మన శత్రువులను మనము దీవించే వారుగా ఉండాలి. మూడవదిగా మనము చూసినట్లయితే, వారికి మేలు చేయాలని లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం మనకి బోధిస్తుంది. శత్రువులకు మనము మేలు చేయాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. 6వ అధ్యాయము 27వ వచనము. అదే లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, వారి కొరకు ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మన శత్రువుల కొరకు మనము ప్రార్థించే వారంగా ఉండాలి. అదేవిధంగా లూకాసు వార్త 6వ అధ్యాయము 34వ వచనము మనకు చెప్తుంది, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేడి, అప్పు ఏడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండున దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మన శత్రువులకు మనము అప్పిచ్చేటువంటి వారంగా మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది. అదేవిధంగా లూకాసు వార్త 6వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, దయ కలిగి ఉండాలి అని వాక్యము బోధిస్తుంది. శత్రువుల ఎడల మనము దయ కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలని వాక్యం మనకి ఇక్కడ బోధిస్తుంది. అదేవిధంగా లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే, కనికరము చూపాలని వాక్యము బోధిస్తుంది. మీ తండ్రి కనికరము కలవాడై ఉన్నట్లు మీరును కనికరం కలవారై ఉండుడి అనే వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనము శత్రువులను ప్రేమించాలి, దీవించాలి, మేలు చేయాలి, ప్రార్థించాలి, వారికి అప్పిచ్చేటువంటి వారంగా ఉండాలి, వారి ఎడల దయ కలిగి ఉండాలి, కనికరము చూపేటువంటి వారంగా ఉండాలి. మనము శత్రువుల ఎడల నిర్వహించాల్సినటువంటి విధులు, వారిని మనము ప్రేమించాలి, వారిని మనము దీవించాలి, వారికి మనము శత్రువులకు మేలు చేయాలి, శత్రువుల కొరకు మనము ప్రార్థించాలి, శత్రువులకు మనము అప్పిచ్చే వరంగా ఉండాలి, శత్రువుల ఎడల మనము దయ కలిగి ఉండాలి, అదేవిధంగా శత్రువుల ఎడల మనము కనికరము కలిగి ఉండాలి. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.